అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ చైతన్య. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో ఒక ఆవిడ ఇన్ని బలపాలు తీసుకొని ఇలా తింటుంది. అసలు బలపాలంటే మీకు తెలుసు కదండీ! స్లేట్ పెన్సిల్స్. చిన్నప్పుడు అందరూ బలపాలతో రాసేవాళ్ళం. సో, ఇలాంటి వీడియో ఒకటి పెట్టింది చూడండి, చూపిస్తాను. అసలు ఇది ఎందుకు పెట్టిందో అసలు ఈ వీడియో పర్పస్ ఏంటో తెలీదు. ఇది తింటే ఏమన్నా లాభం ఉందనా, ఆరోగ్యం బాగుంటుందనా, బాగా లావు అవుతామనా, వాడి అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఫేమస్ అయిపోయి సెలబ్రిటీ అయిపోదాని ఉద్దేశం ఆవిడకి అసలు ఎందుకు పెట్టిందో నాకు మాత్రం అర్థం కాలేదు. దయచేసి ఇలాంటి రీల్స్ ఎప్పుడు కానీ చిన్నపిల్లలకు చూపించవాకండి, మంచిది కాదు. చూసి ఈవిడ ఇలా తింటుంది కదా, ఇన్ని గుప్పుడు తింటుంది కదా, ఒకటి తింటే ఏమవుతుంది అన్న లాజిక్ క్వశ్చన్స్ అడుగుతారు చిన్నపిల్లలు, లేదా ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ. సో దయచేసి చెప్తున్నాను, ఇలాంటి రీల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దండి. ఇలా బలపాలు తినే వీడియోస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎవరికి తెలియకుండా తిందాంలే ఏమీ కాదులే అని అనుకోవద్దండి. ఎందుకంటే దీనివల్ల వచ్చే నష్టాలు నేను మీకు వివరంగా చెప్తాను. ముందు ఈ వీడియో చూసి బాగా అర్థం చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఎప్పుడు ఫాలో అవ్వద్దు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు దయచేసి. బలపాలలో ఏముంటుందంటే మడ్డి అంటారు దాన్ని. తర్వాత అందులో కాల్షియం కార్బోనేట్ కానీ, లేకపోతే సిలికాన్, సమ్టైమ్స్ ఒక్కోసారి లెడ్ కూడా యాడ్ చేస్తుంటారు ఇది తయారు చేయడానికి. సో ఇవి కొంచెం డేంజరస్ మెటీరియల్స్, కెమికల్స్ ఉంటాయి ఇందులో. ఓకే. సో ఇవి తిన్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ శాతము ఈ కడుపులో ముందు ఫస్ట్ థింగ్ ఏంటంటే గొంతంతా కింద అనవాగి దగ్గర నుండి కింద ఈసోఫాగస్ దగ్గర కడుపు అంతా మొత్తం ఒక అది లేయర్ లాగా పేరుకుపోయి, అది చిన్న పేగు కూడా ఒక లేయర్ లాగా పేరుకుపోయి మనం తిన్న ఆహారం అంతా రక్తంలోకి అబ్జార్ప్షన్ కాకుండా చేస్తుంది. మాల్ అబ్జార్ప్షన్ వచ్చేస్తుంది చాలామందిలో. అందుకనే మీరు గమనించారో లేదో, ఇలా బలపాలు తినే పిల్లలు కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, లేకపోతే సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు కానీ వస్తుంటుంది కదా, వీళ్ళు రక్తం తక్కువగా ఉండడం, బాగా వీక్గా ఉండడం, మొహము, కాళ్ళు, చేతులు ఉబ్బటం, ఇలాంటివన్నీ ఇలాంటి చూడంగానే అర్థమైపోద్ది మనకి. ఇలా బలపాలు తింటారు లేదా మట్టి తింటారు అని చెప్పేసి. కొంతమంది బియ్యం కూడా తింటారు, పచ్చి బియ్యం తింటారు కొంతమంది. సో ఇలాంటి అలవాట్లు చాలా ఉంటాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలోనే ఉంటాయి ఇవి, మగపిల్లల్లో చాలా తక్కువ. కానీ చిన్నపిల్లల్లో ఉంటాయి, మగపిల్లల్లో కూడా. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటివి ఎప్పుడు ప్రాక్టీస్ చేయొద్దు. ఇది ఆరోగ్యానికి హానికరమే కానీ మంచిది కాదు. ఈ వీడియోలో చూపెట్టినట్టు అన్ని గుప్పిడి బలపాలు తింటే ఏమీ కాదు అని వీళ్ళు చూపిస్తున్నారు, కానీ చాలా రాంగ్ అది. ఓన్లీ వ్యూస్ కోసమే వాళ్ళు చెప్తున్నారు. తర్వాత దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్గా ఏముంటాయి అంటే కడుపులో మంటలాగా రావడం, తిన్న అన్నం అరక్కపోవడం, కొంతమందికి మలబద్ధంగా రావడం, కొంతమందికి మోషన్స్ అయిపోవడం, ఇలాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమందికి రక్తం పెరగకపోవడం, బ్లడ్లో ఎంత తిన్నా సరే రక్తం పెరగట్లేదు డాక్టర్ గారు, మొహమ్మద్ దుబ్బిపోయింది అంటారు. అంటే ఐరన్ అనేది అబ్జార్ప్షన్ ఉండదు రక్తంలోకి ఈ బలపాలు తినడం వల్ల. కొన్ని మినరల్స్ అబ్జార్ప్షన్ ఉండదు. సో ఎనర్జీ మాల్ న్యూట్రిషన్లోకి వెళ్ళిపోతారు వీళ్ళు. ఓకే. సో ఒకటో రెండో తింటే పెద్ద ఎఫెక్ట్ ఉండదు, కానీ ఇట్లా గుప్పుడు తిన్నా, ఎక్కువ కాలం ఒకటో రెండో తిన్నా సరే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. దయచేసి ఇలాంటి అలవాట్లన్నీ దూరంగా ఉంచాలి. పిల్లలకు కూడా ఎడ్యుకేట్ చేయాలి తినకూడదు అని చెప్పేసి. మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా వాళ్ళకు కౌన్సిలింగ్ అనేది ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు ఇలా తినకుండా మేము చేస్తాం తప్పనిసరిగా. కానీ కొంతమందికి సైకలాజికల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు మాత్రం చాలా కష్టం మాన్పించడం. ఈ ప్రెగ్నెన్సీలో ఇలాంటి తినాలని నాకు ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళలో ఈజీ మాన్పించడం, చిన్నపిల్లల్లో కూడా మనం కొంచెం ఈజీగా మాన్పించడం. ఓకే. సో ఈ వీడియోలో చూపించినట్టు ఇలా ఎవరు తినద్దు, మంచిది కాదు ఆరోగ్యానికి. అన్నవాహిక ఇదంతా పేగులు మొత్తం ఇన్ఫెక్షన్ లాగా వచ్చేసి మాలబ్జార్ప్షన్ సిండ్రోమ్స్ లాగా వచ్చేసి ఆరోగ్యం పాడవుతుంది. దయచేసి గమనించండి. మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.